Welcome to GS Online Education. This is Devendra sir, Senior Faculty. So B. Sudarshan Reddy, Justice B. Sudarshan Reddy, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పై ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. వీరికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వ్యక్తి కాబట్టి. ఓకే, వీరు రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినవారండి. రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినవారు. 1946లో జన్మించారు. 1971లో లా డిగ్రీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు. వీరు 1995 నుండి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2005 నుండి 2007 వరకు గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2007 నుండి 2011 వరకు 7 to 11 వరకు సుప్రీం కోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. 2013లో గోవా రాష్ట్రం ఏర్పాటు చేసిన లోక్ యుక్త పదవి చేపట్టిన తొలి వ్యక్తి. సో మరి 2013లో గోవా లోక్ యుక్తగా నియామకం పొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మోడల్ ఆల్ ఓవర్ ఇండియా మోడల్ గా చెప్పుకుంటున్న బీసీ కులగణన, మరి బీసీ కులగణనకు సంబంధించి సో ఆ కులగణన కమిటీకి చైర్మన్ గా తన సర్వీస్ ఇవ్వడం జరిగింది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.